Hi, today I am going to tell you about types of magnesium supplements, their uses, and health benefits. మెగ్నీషియం అనేది ఒక ఎసెన్షియల్ మినరల్. చాలా బాడీలీ ఫంక్షన్స్లో హెల్ప్ చేస్తుంది. మజిల్ యాక్టివిటీలో, ఎనర్జీ ప్రొడక్షన్లో, బ్లడ్ షుగర్ రెగ్యులేషన్లో, నర్వ్ ట్రాన్స్మిషన్లో అండ్ బోన్ హెల్త్లో. సో వీటన్నిటికి ఇది ఒక ఎసెన్షియల్ మినరల్ అనమాట. కానీ ఈ మినరల్ అనేది మనకి సరి అయిన అమౌంట్స్లో డైట్లో కానీ లేకపోతే సప్లిమెంట్స్ తీసుకుంటే కానీ ఇది కరెక్షన్ అనేది చేయలేం. చాలామంది అసలు చూసుకోరు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందని తెలియదు కూడా వాళ్ళకి. సో మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ అవుతుంది. కానీ ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మనం హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కలిస్తే వాళ్ళే చెప్తారు. సపోజ్ మజిల్ క్రాంప్స్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, లాస్ ఆఫ్ స్లీప్, ఇన్సోమ్నియా ఉన్నా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, లేకపోతే ఫెటీగ్ ఉన్నా, మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ ఉన్నా ఈ మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకుంటే చాలా మటుకి కరెక్ట్ అవుతాయి ఆ డిజార్డర్స్ అన్నీ. అసలు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా లేదా? యూజువల్గా ఎవరికి మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తుంది? ఓల్డర్ అడల్ట్స్, ఏజ్ పెరిగే కొద్దీ మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తుంది. విమెన్లో ఎక్కువ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది. ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది. సర్టెన్ మెడికేషన్స్ మీద ఉన్నవాళ్ళు, అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లైక్ ఒమిప్రెసోల్, ఏదైతే స్టమక్ యాసిడ్ని డిక్రీజ్ చేస్తాయో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, వాళ్ళల్లో రిస్క్ ఆఫ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. లేదు హై బ్లడ్ ప్రెషర్కి డయూరిటిక్స్ వాడతారు కొంతమంది, వాళ్ళలో కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది. యూజువల్గా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నవాళ్ళు, లేకపోతే ఫుడ్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కన్వీనియన్స్, అంటే అమెరికన్ డైట్, స్టాండర్డ్ అమెరికన్ డైట్లో ఎక్కువ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళలో రిస్క్ ఆఫ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. మెడిటేరియన్ ఆర్ అదర్ అమెరికన్ డైట్ అంటే అమెరికన్స్ అనే కాదు, దోస్ హూ టేక్ ద అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ డైట్ ఆర్ ఫుడ్ ఆఫ్ కన్వీనియన్స్, అంటే ఈజీగా రెడీ టు ఈట్ ఫుడ్స్ తిన్నవాళ్ళు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్న వాళ్ళకి మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మెడిటేరియన్ డైట్, అదర్ ప్లాంట్ ఫార్వర్డ్ డైట్ని తీసుకునే వాళ్ళకి గుడ్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం కాన్స్టిట్యూషన్ ఉంటుంది. లేదు మేము అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్డే తింటున్నాము, యూ మోస్ట్లీ ఆర్ మెగ్నీషియం డెఫిషియంట్. ఎందుకంటే హెల్దియర్ ఫుడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్ అండ్ సమ్ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా హై ఇన్ మెగ్నీషియం. సో అవి తీసుకున్నప్పుడు మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు మెగ్నీషియం డెఫిషియన్సీలో ఉన్నారు, మీకు సిమ్టమ్స్ తెలుస్తున్నాయి, మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో మాట్లాడుకోవాలి. కానీ మెగ్నీషియం డెఫిషియన్సీకి కొంచెం ఒక్కోసారి ఎక్స్పెన్సివ్ టెస్టింగ్ అవసరం అవుతుంది, కానీ అది ఇన్సూరెన్స్ కవర్ చేయదు. సో హెల్దీ కిడ్నీస్ ఉన్నాయి, ఏమీ ప్రాబ్లం లేదు, కిడ్నీ ప్రాబ్లం, ఏ రకమైన కిడ్నీ ప్రాబ్లం లేదు, మీరు మెగ్నీషియం సప్లిమెంట్ని తీసేసుకోవచ్చు. లేదు మీ కిడ్నీ ప్రాబ్లం ఉంది, నార్మల్ కిడ్నీ ఫంక్షన్లో లేరు, మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో మీరు మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకోవచ్చా లేదా అనేది డిస్కస్ చేసి తీసుకోవాలి. టైప్స్ ఆఫ్ మెగ్నీషియం సప్లిమెంట్, చాలా మెగ్నీషియం సప్లిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం సిట్రేట్, మెగ్నీషియం గ్లైసినేట్ ఆర్ మెగ్నీషియం ఆక్సైడ్. ఏమేమి చెప్పాను? మెగ్నీషియం సిట్రేట్, మెగ్నీషియం గ్లైసినేట్, మెగ్నీషియం ఆక్సైడ్. ఇవి వేరే సాల్ట్స్తో, స్పెసిఫిక్ సాల్ట్స్తో కంబైన్ అవ్వడం వల్ల ఈ వేరియేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ పార్ట్నర్ సబ్స్టెన్సెస్ అంటారు వీటిని. సో మీ బాడీని మెగ్నీషియం ఎంత ఎఫెక్టివ్గా అబ్జర్వ్ చేస్తుంది అనేది ఆ సాల్ట్ని బట్టి ఉంటుంది అనమాట. మెగ్నీషియం సిట్రేట్, మెగ్నీషియం గ్లైసినేట్, మెగ్నీషియం ఆక్సైడ్. ఏది ఎంచుకోవాలి, ఏ సప్లిమెంట్ ఎంచుకోవాలి అనేది మనకి కన్ఫ్యూషన్ ఉంటుంది. సపోజ్ కొన్ని గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎఫెక్ట్స్ వల్ల మనం కొన్ని సప్లిమెంట్స్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సపోజ్ మెగ్నీషియం సిట్రేట్ తీసుకుంటే దానికి లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మోషన్ ఈజీగా అవుతుంది అనమాట. సపోజ్ మీకు కాన్స్టిపేషన్ ఉంది, ఈ మెగ్నీషియం సిట్రేట్ తీసుకోవచ్చు. నార్మల్ హెల్దీ కిడ్నీ ఫంక్షన్, కిడ్నీస్కి ఏమీ ఎఫెక్ట్ లేదు, కాన్స్టిపేషన్ ఉంది, మెగ్నీషియం సిట్రేట్ ఈజీగా తీసుకోవచ్చు, ఎందుకంటే దానికి లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాన్స్టిపేషన్కి అది బూన్ కింద అనమాట. సో కాన్స్టిపేషన్ రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ మెగ్నీషియం గ్లైసినేట్, రెగ్యులర్ బవల్ మూమెంట్స్ ఉంటున్నాయి,
అండ్ సెన్సిటివ్ స్టమక్స్ మెగ్నీషియం గ్లైసినేట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మెగ్నీషియం గ్లైసినేట్ డైరియా అంతగా కాజ్ చేయదు మెగ్నీషియం సిట్రేట్ కింద చేసినంత. సో మెగ్నీషియం గ్లైసినేట్ ఎవరికైతే సెన్సిటివ్ స్టమక్స్ లేకపోతే రెగ్యులర్ బవల్ మూమెంట్స్ బాగానే ఉన్నాయి, కాన్స్టిపేషన్ లేదు అనుకున్న వాళ్ళు మెగ్నీషియం గ్లైసినేట్ తీసుకోవచ్చు. ఇంకా అవైలబిలిటీ కాస్ట్ని బట్టి చూసుకోవాలి. కెలేటెడ్ మెగ్నీషియం ఎమైనో యాసిడ్స్తో కంబైన్ అయింది ఉంటుంది. అలాంటివి ఈజీగా అబ్సార్బ్ చేసుకోవచ్చు వెన్ కంపేర్ టు అదర్ ఫార్మ్స్. మెగ్నీషియం ఆక్సైడ్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ వైడ్లీ అవైలబుల్, కానీ అబ్సార్ప్షన్ అనేది తక్కువ అబ్సార్బ్ అవుతుంది మెగ్నీషియం ఆక్సైడ్. అల్టిమేట్లీ కాస్ట్, అవైలబిలిటీ అండ్ టాలరెన్స్ కెన్ గైడ్ ద చాయిస్ దట్స్ రైట్ ఫర్ యూ. కాస్ట్ చూసుకోవాలి, అవైలబిలిటీ చూసుకోవాలి, టాలరెన్స్ చూసుకోవాలి. ఏ మెగ్నీషియం బెటర్గా అబ్సార్బ్ అవుతుంది, ఏ మెగ్నీషియం వెల్ టాలరబుల్, ఏ మెగ్నీషియం బెటర్ అఫోర్డబుల్ చూసుకొని ఆ టైప్ ఆఫ్ మెగ్నీషియం సప్లిమెంట్ని తీసుకోవచ్చు. మార్కెటింగ్ చేసిన దాన్ని బట్టి, సోషల్ మీడియాలో కనిపించిన దాన్ని బట్టి మెగ్నీషియం సప్లిమెంట్ని మనం తీసుకోకూడదు. మన డాక్టర్తో మనం డిస్కస్ చేసి విచ్ కైండ్ ఆఫ్ మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకోవాలో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్ హెల్దీ కిడ్నీ ఫంక్షను డైలీ డోసేజ్ ఆఫ్ మెగ్నీషియం 250 to 500 mg ఆఫ్ మెగ్నీషియం ఈజ్ కన్సిడర్డ్ సేఫ్. సో అన్ని సోర్సెస్ నుంచి తీసుకోవాలి. హెల్దీ మెడిటేరియన్ డైట్, ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ నుంచి తీసుకుంటే ఇంకా మంచిది. కానీ మల్టీవిటమిన్స్ లేకపోతే సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. కానీ టోటల్ డోసేజ్ ఎప్పుడు ఎక్సీడ్ అవ్వకూడదు. ఎందుకంటే మెగ్నీషియం టాక్సిటీ కూడా వెరీ డేంజరస్ అనమాట. క్యాప్సూల్స్ ఫామ్లో ఉంటుంది, పౌడర్స్ ఫామ్లో ఉంటుంది, లిక్విడ్స్ ఫామ్లో ఉంటుంది మెగ్నీషియం సప్లిమెంట్స్. కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేశారా, స్వీట్నెస్ యాడ్ చేశారా, ఏమైనా ఫ్లేవర్డ్ పౌడర్స్ యాడ్ చేశారా అనేది చూసుకోవాలన్నమాట. అవి అవాయిడ్ చేయాలి. చాలా పొటెన్షియల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మెగ్నీషియం వల్ల. సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ అవుతారు. లేదు యు ఆర్ హెల్దీ అండ్ ఆల్రెడీ గెట్టింగ్ ఎనఫ్ మెగ్నీషియం త్రూ ఫుడ్, వాళ్ళకి సప్లిమెంట్స్ అంతగా అవసరం ఉండదు. ఫుడ్ ద్వారా నేను మెగ్నీషియంని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అనుకునే వాళ్ళు మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సపోజ్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటిక్ తీసుకుంటున్నారు, కానీ సడన్గా డయాబెటిక్ పనిచేయడం తగ్గిపోయింది. అప్పుడు మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి మనకి ఏమైనా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా, ఆ మెగ్నీషియం కరెక్షన్ చేసుకోవాలి. లేదు ప్రీ డయాబెటీస్ ఉంది, డైట్ అంతగా సరిగ్గా తీసుకోవట్లేదు మనం, లేకపోతే డైట్లో అంతగా మనం మెగ్నీషియంని యాడ్ చేసుకోవట్లేదు. సో డైటరీ రెస్ట్రిక్షన్ ఆఫ్ మెగ్నీషియం కరెక్ట్ చేసుకుని మెగ్నీషియంని ఇంక్లూడ్ చేసుకుని మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అలాగనమాట. సో డైట్ ద్వారా చేసేవి ఈజీగా అఫోర్డబుల్గా అయిపోతాయి. లేదు సప్లిమెంట్స్ విచ్ ఈస్ మోస్ట్ టాలరబుల్, విచ్ ఈస్ మోస్ట్ అఫోర్డబుల్, విచ్ ఈస్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్, విచ్ ఈస్ మోస్ట్ హెల్దీ టు యువర్ గట్ అనేది చూసుకొని మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో డిస్కస్ చేసుకొని తీసుకుంటే మంచిది. సో మెడికల్ స్టూడెంట్స్, వాట్ డూ యూ రీడ్ అబౌట్ టైప్స్ ఆఫ్ మెడికల్ సప్లిమెంట్స్, uses of medical supplements, what are the combinations, partner substances in making magnesium supplements, used in making magnesium supplements, what are the side effects of magnesium supplements, what are the benefits of magnesium supplements, are you magnesium deficient, how do you know that you are magnesium deficient, which people are more prone to magnesium deficiency, which medications cause magnesium deficiency, which diets are more prone to magnesium deficiency, which diets are preferred for magnesium deficiency to correct magnesium deficiency, what is kidney function and how do we correct magnesium deficiency in healthy kidneys and abnormal function of the kidneys, what are the types of magnesium supplements and how are they related to the gut health, and how do we supplement magnesium through diet only. ఇవన్నీ చదువుకోండి. వాట్ ఈస్ ద డైలీ డోస్ ఆఫ్ మెగ్నీషియం దట్ హ్యాస్ టు బీ గివెన్ టు అన్ ఇండివిజువల్, ఇవన్నీ చదువుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.